హాయ్ అండి, దొండకాయ పచ్చడి చేస్తున్నాను. దొండకాయ పచ్చడి చేయడం కోసం పావు కేజీ దొండకాయలు తీసుకొని నీట్గా కడిగేసి ఇలా పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, ఇది మనం వేయించుకొని మిక్సీకి పట్టుకుంటాం కాబట్టి ఎలా కట్ చేసుకున్నా పర్లేదు. సరిపడా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, 10 వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దొండకాయ పచ్చడిలోకి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి. అది చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసి వేయించుకోవాలి. దొండకాయలు కొంచెం పండు అయినా కూడా పర్లేదండి, ఎలాంటి దొండకాయ అయినా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ దొండకాయ కర్రీ అంటే కొంచెం ఇష్టంగా ఉండదు కదా, అలాంటి టైంలో ఇలా పచ్చడి చేసామనుకోండి, రైస్లోకైనా దోశ ఇడ్లీ అలా దేంట్లోకైనా కూడా బాగుంటుంది చట్నీ. కొంచెం ఉప్పు వేసి కలుపుతున్నానండి, ఉప్పు వేసి తొందరగా ఉడుకుతుంది కదా దొండకాయ. మనం కావాలనుకుంటే టేస్ట్ చూసి మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. చూసారా, ఇలా దొండకాయ పచ్చడి చేసేటప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి, అది కూడా ఒక టేస్ట్ బాగుంటుంది. నేను ఇప్పుడు మాత్రం ఓన్లీ దొండకాయతోనే చూపిస్తున్నాను. దొండకాయ పచ్చి కొబ్బరి పచ్చడి కూడా బాగుంటుంది. ఇలా కలిపేసుకోవాలండి. దొండకాయ ఉడికే వరకు చూడండి. ఇక్కడ దొండకాయ ఉడికిపోయింది, సైజు కూడా తగ్గింది చూడండి. దొండకాయ సైజు మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని కలుపుకోవాలి. పావు కిలోని దొండకాయలు కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నానండి, కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు కూడా దీంట్లో ఉడికిపోవాలండి. అలా కొద్దిసేపు కలిపేసుకొని ఉంచేసేయాలి. ఒక 2 నిమిషాలు ఆగేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయ్యే వరకు ఉంచాలండి. మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకుంటున్నానండి. వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి వెల్లుల్లి, ఇన్ని వేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ చింతపండు ఉడికిపోయింది చూడండి, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారే వరకు ఉంచాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి, మొత్తం కలిపేసి చూపిస్తున్నాను. చల్లారిపోయింది ఇక్కడ. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం చట్నీలు చేసే జార్ ఉంటుంది కదా, అది తీసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ మొత్తం మెత్తగా పట్టేశానండి. మీరు కావాలనుకుంటే కొంచెం కచ్చపచ్చ కూడా పట్టుకోవచ్చు. పిల్లలు తినాలి కదా అని చెప్పేసి నేను మొత్తంగా మెత్తగా పట్టేశాను. ఇప్పుడు మనం కొంచెం పోపు వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఆయిల్ వేసి అందులో కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు వేసేసి పోపు వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని తీసేసి అందులో వేసి కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.